ఈ మాక్ డ్రిల్‌లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రాంతం ఎలా ఉందో దాన్నైతే చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఈ యొక్క బిల్డింగ్‌లోనైతే ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తరువాత ఆ యొక్క ప్రాంతం కావచ్చు, ఆ యొక్క లోపల ఎటువంటి సంఘటన జరిగింది అది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే ఇక్కడైతే మనం చూడొచ్చు. ఏదైతే దానికి సంబంధించినటువంటి శకలాలు అంటే ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా నీట్‌గా మనకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బాంబు దాడి జరుగుతుంది. ఆ బాంబు దాడి ఏ విధంగా జరుగుతుంది? దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. దీన్ని ఎలా ఎదుర్కోవాలి? దానికి సంబంధించి ఏం చేయాలి? అనే ప్రోగ్రామ్ కూడా మరొక వైపు పెట్టుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం మనమైతే పైకి వెళ్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది కూడా దాన్ని అయితే మాత్రం మనం చూసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నాం. అయితే మనమైతే చూడొచ్చు. ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుంది? ఎలా జరుగుతుందని కూడా మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే ఈ లోపల ఒక మంటలు ఎలా వస్తాయి? ఆ మంటలను ఏ విధంగా ఆర్పు చేయాలి? ఆ మంటలను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి? అంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రతిదీ కూడా మనం చూడొచ్చు. ఇదంతా ఎక్స్క్లూజివ్‌గా చూస్తున్నారు. అంటే లోపల ఇటువంటి ఘటన జరిగితే ఎలా ఎదుర్కోవాలి? దాన్ని మనం ఎలా ఛేదించాలి అనే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి జిల్లా ఫైర్ అండ్ సేఫ్టీ అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్. ఇటువంటి ఘటన జరిగేటప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా దాన్ని మనం చూసుకోవాలి? ఒకవైపు నుంచి చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే పైనుంచి కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. క్షతగాతులు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మనమైతే చూడొచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎలా తీసుకుంటారు అని చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారి మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఎదుర్కోవాలి? ప్రజలకి మంచి కార్యక్రమం కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. నా పేరు బివిఎస్ రామప్రకాష్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ విజయనగరం. ఇవాళ అంటే వార్ సందర్భంగా మనం అన్ని జిల్లాల్లో కూడా మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాని సందర్భంగా అంతా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్ అండ్ మెడికల్ వీళ్ళందరితో కలిపి వివిధ డిపార్ట్మెంట్స్తో కలిపేసి ఇవాళ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఏదన్నా బాంబింగ్ కానీ సంథింగ్ జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించాలి, ఎక్కడైనా ఏదన్నా బిల్డింగ్ మీద కనుక బాంబింగ్ జరిగినప్పుడు అక్కడ బిల్డింగ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొలాప్స్ అయినప్పుడు మనం విక్టిమ్ లొకేషన్ కెమెరాతో వాళ్ళని గమనించి చూసిన తర్వాత అక్కడ ఫైర్ అయితే కొన్ని చోట్ల ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫైర్ అయినప్పుడు వెంటనే మన ఫైర్ డిపార్ట్మెంట్ దాంట్లో వచ్చి అంటే ఫైర్ సర్వీస్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేస్తారు కాబట్టి వెంటనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి వెహికల్ వచ్చేసి ఫైర్ కంట్రోల్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి 1 మ్యాన్ రెస్క్యూ మెథడ్స్ అని ఒక 8 రెస్క్యూ మెథడ్స్ ఉంటాయి. అలాగా ఇద్దరు కలిసి చేసేవి 6 రెస్క్యూ మెథడ్స్ ఉన్నాయి. ఆ రెస్క్యూ మెథడ్స్తో అక్కడ ఉన్న సిచ్యుయేషన్ బట్టి వాళ్ళని ముందు గాయాలైతేనేమో పికే బ్యాక్ రివర్స్ అని, వెనక గాయాలైతే పికే బ్యాక్ అని, అట్లానే హోమ్ క్రచ్ అని చెప్పి, అలా క్రాడిల్ మెథడ్, 2 హ్యాండ్ సీట్ మెథడ్, 3 హ్యాండ్ సీట్ మెథడ్ గాయాలను బట్టి వాళ్ళని మనం క్రిందకి పేషెంట్స్ని వాళ్ళని విక్టిమ్స్ తీసుకువెళ్ళి అక్కడ ఫస్ట్ ఎయిడ్ పోస్ట్లో ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడి నుంచి అంబులెన్స్లో ఫస్ట్ ఎయిడ్ కాగానే అంబులెన్స్లో మన హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ మాక్ ఎక్సర్సైజ్లో మన ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ కంట్రోల్ చేయటం, కొంతమంది రెస్క్యూ చేయడం జరిగింది. అట్లానే ఇది ఫస్ట్ ఫ్లోర్లో మన ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని కొంతమందిని వాళ్ళు రెస్క్యూ చేయటము, వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ని ఎగ్జిబిట్ చేయడం కూడా చూపించడం జరిగింది. అట్లానే సెకండ్ ఫ్లోర్లో ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అటెండ్ అయ్యి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఎట్లా రెస్క్యూ చేస్తారు ఏంటి అన్నది వాళ్ళకు ఉన్నటువంటి మెథడ్స్లో వాళ్ళు చూపించడం జరిగింది. ఈ విధంగా ఎప్పుడన్నా అనుకోని పరిస్థితి జరిగినప్పుడు ఆ రోజు మనం చేయలేం కాబట్టి ఇట్లాగా ముందే కనుక ప్రాక్టీస్ అయి ఉంటే ఇది మంచి రద్దీ ప్లేస్ కాబట్టి ఇది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా కూడా వెంటనే మనం స్పందించడానికి ఇటువంటి మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయాలని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మనం విజయనగరంలో ఇది కండక్ట్ చేస్తున్నాము. జేసీ గారు, మన ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, మిగతా డిపార్ట్మెంట్స్, డిఎంహెచ్ఓ గారు, వీళ్ళు ఫైర్, ఎస్డీఆర్ వీళ్ళందరూ సమక్షంలో మనం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ అండ్ ఆల్. ఇది చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఏ విధంగా మనం ఎదుర్కోవాలి, ఏం చేయాలని ముందస్తుగానే చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అయితే మనం ఎక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే ఆ బిల్డింగ్ పైనుంచి అక్కడ ఘటన జరిగిన బిల్డింగ్ పైనుంచి ఎటువంటి విధంగా మనకు కనిపిస్తుంది, బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది. బయట నుంచి అందరూ చూస్తారు, కానీ లోపల చూసుకుంటే కూడా అంతా కూడా చాలా ప్రమాద ఘాటికలు అయితే మాత్రం లోపల కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఏ విధంగా ఛేదించాలి, ఆ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఛేదించాలి, ఏం చేయాలని ఒకవైపు దీనికి సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, వీళ్ళంతా కూడా వెంటనే
తగు చర్యలు దానికి సంబంధించిన ఏవైతే చర్యల్లో తీసుకుని వాళ్ళ తగు జాగ్రత్తల్లోనే వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ మరొక నలుగురు ప్రాణాలు కూడా కాపాడే ప్రయత్నం అయితే జరిగింది. మనమైతే చూడొచ్చు ఈ ప్రాంతం నుంచి ప్రస్తుతానికి అయితే ఫైర్ అయితే జరిగిన ప్రాంతం ఇది. ఈ ఫైర్ జరిగే ప్రాంతం నుంచి ఇక్కడ నుంచి ఒక బాంబ్ బ్లాస్టింగ్ అయితే ఏ విధంగా మనం దాన్ని ఛేదించాలి, ఏం చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం కులంకుశంగా మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ అధికారి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా మనం చూడొచ్చు ఇంకా పైనుంచి అయితే ఆ క్షతగాత్రులను తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి జరిగినటువంటి ఇంజ్యూర్ ఆధారంగా అది వన్ మ్యాన్ హెల్ప్ చేయాలా, అదే ఇద్దరితో కలిసి తీసుకొని రావాలా, అంటే అక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదం సివియారిటీని బట్టి అయితే జరిగింది అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే సింగిల్ పర్సన్ అయితే చిన్న ఇంజ్యూర్ అయితే ఓన్లీ వన్ మ్యాన్ మాత్రమే తీసుకుని కిందకి వెళ్ళే పరిస్థితి మాత్రం ఉంటుంది. అదేవిధంగా సింగిల్ కాకుండా అదే కొంచెం బాడీ అంతా కూడా బర్న్ అయ్యేదంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేలా ఉంటే దాన్ని అయితే ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే కాకుండా ఇంకా పూర్తిగా మనం ఎత్తి దించడానికి కూడా ఇబ్బందికరంగా ఉండదంటే పూర్తిగా స్ట్రక్చర్పై వేసి తీసుకుని వెళ్ళే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా అంటే ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ఛేదించాలి, ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలంటూ ముందస్తుగానే ఇటువంటి కార్యక్రమం చేయడం అయితే మాత్రం జరిగింది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.